హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. మేడం, నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసాము అంటే జూపిటర్ అంటే బ్లెస్సింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే ఏంటి, గురు చూపు ఉంది. గురు చూపు ఉంటే అన్ని సర్దుకుపోతాయని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో తప్పక వృశ్చిక రాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ బ్రహ్మాండంగా ఇట్ టేక్ ఆఫ్ అంటూ ఉంటాం కదా, అలా బాగుంటుంది. కానీ ఈ రాశికి అధిపతి మనకి జూన్ తర్వాత అంటే జూన్ వరకు ఆయన నీచిపడి ఉన్నారనమాట. కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. సో ఏంటంటే మనం చేసే పనిలో కూడా అంత సాటిస్ఫాక్షన్ అనేది కనిపించదు. కానీ జూన్ తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే సింహానికి మూవ్ అవుతున్నారు జూన్ 7th. సో తప్పక చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి ఉన్నత స్థితికి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళకి జనరల్గా మనం చెప్పాలంటే కూడా సీక్రెట్ ఇవి ఉంటాయి కదా, సబ్జెక్ట్స్ అంటూ ఉంటాం. ఆస్ట్రాలజీ కానీ సైకిక్ అంటూ ఉంటాం, టారో కార్డ్స్ అనొచ్చు, లేకపోతే వేరే ఎనర్జీ మొడాలిటీస్ అంటాం, హీలింగ్ మొడాలిటీస్ అంటాం. ఇవన్నీ నేర్చుకునే ఒక రాశి కింద మనం చెప్పుకుంటే ఇన్వెంటర్స్ ఉంటారు. అలాగే ఏంటంటే వీళ్ళు స్టార్టప్ కంపెనీస్ కూడా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. సో వీళ్ళు బెంట్ ఆఫ్ మైండ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏంటి, భిన్నంగా ఆలోచిస్తారు, స్ట్రైట్గా కాకుండాను వేరేలా ఆలోచిస్తేనే మనకేంటి ఇంకా చాలా ఇన్వెన్షన్స్ అవి వస్తూ ఉంటాయి. సో తప్పక ఇన్వెంటర్స్కి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ సైంటిస్ట్ మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళ ఆ ఫీల్డ్లో బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా తప్పక మంచి స్కీమ్స్ పెట్టి ప్రజల మన్నన పొందే ఛాన్సెస్, అలాగే పార్టీలో ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఎస్పెషలీ స్టూడెంట్స్కి చెప్పాలి అంటే కనుక గవర్నమెంట్లో మనం సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక మంచి స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక శ్రమ అనేది అధికమే, శ్రమ ఎవరు తక్కువ అనట్లేదు, తప్పక శ్రమ అధికం ఉంటుంది. కానీ శ్రమకి తగిన ఫలితం అనేది ఉంటుంది. అలాగే కంఫర్ట్ లెవెల్ కూడా పెరుగుతుంది. దేంట్లో కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది, మన తోబుట్టువులు కానీ లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్ అంటే దూరపు చుట్టాలు ఉంటారు, వాళ్ళందరితో కూడా కలయిక ఉంటుందన్నమాట. బంధుమిత్రులు కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక గురువు కింద వెళ్ళడం కానీ, ఒకళ్ళని వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కానీ. అందుకని నేను స్టడీ ఎక్కువ తీసుకున్నా. సో తప్పక స్టడీ కానీ లేకపోతే ఒకళ్ళ కింద వెళ్ళి నేర్చుకోవడం కానీ, సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కానీ తప్పక జరుగుతుంది వీళ్ళకి. దాంట్లోనే ముందుకెళ్ళే ఒక రాశి కింద, ఒక సంవత్సరం కింద మనం తీసుకోవాలన్నమాట. వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక నవగ్రహ స్తోత్రం చదువుకోవడం, డైలీ చదువుకోవాలి, చాలా చాలా మంచిది. అండ్ అలాగే ఏంటంటే కుజుడికి మనం చేయాలన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు చీమలకి లేకపోతే ఒక బర్డ్కి ఆహారం పెట్టడం చాలా ఏమక్కర్ల, నీళ్లు పోయడం కూడా మంచిదే. అంటే మనకి తెలిసింది సమ్మరు. తప్పక ఏంటంటే ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఏంటంటే బ్లెస్సింగ్, నేచర్ బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. ఎప్పటికైనా మనకు కావాల్సింది కూడా అదే అనమాట. తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్.